గౌతమ్ బంగారాజుని ఇంటికి తీసుకొస్తాడు. బంగారాజు లగేజ్తో సహా ఇంట్లోకి వస్తూ ఉంటాడు. రండి రాజుగారు అని గౌతమ్ అంటూ ఉండగా బంగారాజుని ఇంటికి తీసుకొచ్చినందుకు అందరూ గౌతమ్ని కోపంగా చూస్తూ ఉంటారు. ఆయేషా అదే అహల్య బూర్కా తీసేసి పైనుండి కింద జరిగే గొడవంతా చూస్తూ ఉంటుంది. అహల్య బుర్కా తీసేసే ఉంటుంది. ఎవరైనా పైకి చూస్తే ఆయిషా అహల్య ఒక్కరే అని తెలుస్తుంది. కానీ కింద జరుగుతున్న గొడవ వల్ల అహల్యని ఎవరు పట్టించుకోరు. కింద కోపంగా చూస్తున్న గౌతమ్ని ఎవరు నిలదీయకముందే గౌతమే సమాధానం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. తప్పు చేసింది రాజుగారు కాదు నానమ్మ, తప్పు చేసింది మన నానమ్మే, తప్పు చేసింది రాజుగారు కాదు అని చెప్పగానే అందరూ షాక్ అవుతారు. అహల్య ఇంటి నుండి వెళ్ళిపోవడానికి కారణం నానమ్మే, ఇదంతా చేసింది నానమ్మే అని అంటూ ఉండగా భానుమతి కోపంగా నేను తప్పు చేశానని ప్రూవ్ చేయడానికి నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా అని అడుగుతుండగా ఉంది అని గట్టిగా అరుస్తాడు గౌతమ్. దాంతో భానుమతి కూడా షాక్ అవుతుంది. నేను చెన్నై మెడికల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు నా మెడికల్ ఫైల్లో ఈ డాక్యుమెంట్ కనబడింది అని అంటూ ఆ డాక్యుమెంట్ని అందరికీ చూపిస్తూ ఉంటాడు గౌతమ్. అది అహల్య భానుమతిల అగ్రిమెంట్ డాక్యుమెంట్. బాబు పుట్టాక గౌతమ్ని బాబుని వదిలిపెట్టి అహల్య ఇంటి నుండి వెళ్ళిపోవాలన్న అగ్రిమెంట్ డాక్యుమెంట్. అది చూసి కింద భానుమతి పైన అహల్య ఇద్దరు షాక్ అవుతారు. ఇదిగో ప్రూఫ్, అహల్య ఇంటి నుండి వెళ్ళిపోవడానికి కారణం నానమ్మే అన్న ప్రూఫ్ ఇదిగో నాన్న మీరు కూడా చూడండి అని అంటూ ఆ డాక్యుమెంట్ని అర్జున్ ప్రసాద్కి చూపిస్తూ ఉంటాడు గౌతమ్. ఆ డాక్యుమెంట్ని చూసి షాక్ అవుతాడు అర్జున్ ప్రసాద్ కూడా. ఇప్పుడు వీళ్ళందరి నిర్ణయం ఏంటి? అహల్యని తీసుకురావాలని నిర్ణయించుకుంటారా? పైన ఆయేషాలో ఉన్న అహల్య బయటపడుతుందా, లేదంటే మళ్ళీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుందా? బుర్కాలో ఉన్నది అహల్య అని గౌతమ్ తెలుసుకుంటాడా? ఏం జరుగుతుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.